వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సీఎం రిలీఫ్ ఫండ్ అక్కడికక్కడే లక్షన్నర సహాయం అందించిన ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ నివాస్ న్యూస్. పోలీసుల వెనుక ఉన్న వాళ్ళు ఇతన్ని పిలిచారు చంద్రబాబు. తెచ్చిన అర్జీ చూసి సంతకం పెడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ నుండి అక్కడికక్కడే లక్షన్నర సహాయం అందించారు. మంచిది సార్ అనే ఆ పేదవాణి ఆత్మీయ కృతజ్ఞతకు బదులిస్తూ థ్యాంక్ యూ అంటూ కదిలారు చంద్రబాబు. ఎప్పుడైంది ఇది? మనకి ఈ సంవత్సరంలో 2వ నెలలో అయింది సార్. 50% ఏమంటున్నా? 1.5 లక్షలు ఇస్తారు నీకు. సరే సార్, పాత అయిపోయింది. ఓకే, వచ్చిన సన్మాన్ 1.5 లక్షలు ఇస్తారు. ఇవ్వండి. మంచిది సార్. థ్యాంక్ యూ. తిరుమలకు బయలుదేరిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నివాస్ న్యూస్ తిరుపతి. అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు బయలుదేరిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన అభిమానులు, భక్తులు అందరూ డిప్యూటీ సీఎం జిందాబాద్ అనే ఆర్తనాదాలతో అలిపిరి మెట్ల గుండా నడక సాగించారు. వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. పత్రికా ప్రకటన. ఈరోజు లంబాడిల ఐక్యవేదిక లైవ్ కాకతీయ జోనల్ వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, ములుగు, జనగాం జిల్లాలకు లావుడియా రాజు నాయక్ లైవ్ జోనల్ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. వరంగల్ ఉమ్మడి జిల్లాలకు లంబాడిల ఐక్యవేదిక లైవ్ జోనల్ కోఆర్డినేటర్గా నియమించడం చాలా సంతోషకరమైన విషయం అని లావుడియా రాజు నాయక్ మాట్లాడుతూ, నాకు సహకరించిన రాష్ట్ర కమిటీ అధ్యక్షులు డాక్టర్ రాజ్ కుమార్ యాదవ్ మరియు గూగులోత్ రమేష్ నాయక్, స్టేట్ చీఫ్ కోఆర్డినేటర్ వీరస్వామి నాయక్, రవీందర్ నాయక్, స్టేట్ నాయకులకు, జిల్లా నాయకులకు, మండల నాయకులు, ప్రతి ఒక్కరికి, కుల సంఘాలకు నాపై నమ్మకంతో ఉమ్మడి జిల్లాల జోనల్ కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. మన బంజారా ముద్దుబిడ్డలకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేను నా వంతు సహకారం అందిస్తారని, ఏ సమస్య ఉన్నా అందుబాటులో ఉండి పరిష్కరిస్తారని, ఏ జిల్లాలోనైనా ఏ ప్రాబ్లం ఉన్నా నేను ముందుండి చూసుకుంటారని రాజు నాయక్ చెప్పడం జరిగింది. తెలంగాణ స్టేట్లో జిల్లాలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ముందుండి చూసుకుంటామని సహకరించిన వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రాజ్ కుమార్ యాదవ్, గూగులోత్ రమేష్ నాయక్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిన లావుడియా రాజు నాయక్ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలపడం జరిగింది. మాజీ మంత్రి కేటీఆర్కు నిరసన సెగ. హైదరాబాద్. నివాస్ న్యూస్. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఇవాళ నిరసన సెగ తగిలింది. ముషీరాబాద్ వద్ద ఆయన్ను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. గో బ్యాక్ కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. మూసీ నదీ పరివాహక ప్రాంత నివాసితులు భరోసా కల్పించేందుకు ఆయన వెళ్తుండగా ముషీరాబాద్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మూసీ నది రివర్ బెడ్ పరిధిలో ఉన్న నివాసాల కూల్చివేతలు ఈ ఉదయం ప్రారంభమయ్యాయి. ఖాళీ చేసిన ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. కూల్చివేతలను పరిశీలించేందుకు, బాధితులకు భరోసా కల్పించేందుకు బీఆర్ఎస్ నేతలతో కలిసి కేటీఆర్ చాదర్ఘాట్కు బయలుదేరారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు ముషీరాబాద్ వద్ద కేటీఆర్ కాన్వాయ్ను అడ్డుకున్నారు. కొందరు కేటీఆర్ ప్రయాణిస్తున్న వాహనంపైకి కూడా ఎక్కారు. మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో ట్రోలింగ్కు బాధ్యత వహిస్తూ కేటీఆర్ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు.